హలో యూఎస్, నిన్న నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా కోకో నిప్స్ గురించి. చాలామంది అవి ఏంటి అని అడిగారు. ఇవి కోకో పౌడర్స్ నుంచి వస్తాయండి, కోకో నిప్స్ అంటాము. వీటితో మనం చాక్లెట్స్ చేసుకుంటాము. ఇవి చాలామంది ఏం అడిగారంటే కామెంట్స్లో, ఈ పురుగులు వస్తాయి కదా అన్ని డేస్ ఉంటే, మాకు 3 days ఉంటే చాలు ఎండబెట్టేసుకుంటాము అని చెప్పారు. ఎక్కువ రోజులు ఫెర్మెంట్ చేస్తే మనకి చాక్లెట్ స్మెల్ అనేది వస్తుంది నిప్స్ నుంచి. చెప్పాను కదా నేను ఒలిచేటప్పుడు ఇలా విరిగిపోతాయని. ఒక్క చేతితోనే ఒలుస్తున్నాను నేను, ఎందుకంటే ఒక చేతిలో మొబైల్ ఉంది, తీసుకుంటూ ఒలుస్తున్నాను. నిన్న నేను పెట్టిన వీడియో వైరల్ అయ్యిందండి బాగా. అంటే నేను పెట్టిన వీడియోస్ కన్నా అది బాగా వైరల్ అయ్యింది ఇన్స్టాలో. ఏంటంటే నేను షియా బటర్ అని చెప్పేసాను కదా, కోకోస్ నుంచి వచ్చేది కోకో బటర్ అండి, షియా బటర్ అయితే కాదు. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు కరెక్ట్గా ఇవ్వాలి కదా, అది నాదే తప్పు. షియా బటర్ కాదు, కోకో బటర్ వస్తుంది కోకో నిప్స్ నుంచి. 4 days అయితే ఎండబెట్టానండి, ఎందుకంటే శీతాకాలం కదా, ఎక్కువ ఎండ ఉండదు కాబట్టి 4 days అయితే ఎండబెట్టుకున్నాను. గట్టిగా ఎండ ఉండి 2 days సరిపోతుంది. ఒలిచేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఒలుచుకోండి, ఇరుకుపోతూ ఉంటాయి, ముక్కలు అయిపోతాయి. ఎంత బాగున్నాయంటే, పురుగులు పట్టాయి అన్న కామెంట్స్ పెట్టారు కదా, చూడండి ఒకసారి ఎక్కడన్నా మీకు పురుగులు కనిపిస్తున్నాయా. మొత్తం ఒలిచిన తర్వాత కూడా నేను ఒక షార్ట్ అయితే పెడతాను, అప్లోడ్ చేస్తాను వీడియోని. మొత్తం ఒలిచేసిన తర్వాత ఎన్ని నిప్స్ వచ్చాయో. నిన్న వీడియోకి నాకు చాలా ఫాలోవర్స్ అయితే వచ్చారు. మనల్ని ఫాలో అవుతున్నారంటే మన ఇన్ఫర్మేషన్ నచ్చితేనే కదండి. అందుకనే నేను ఎంత తొందరగా పెడితే అంత మంచిది అని ఈరోజు వీడియో తొందరగా అప్లోడ్ చేయాలని చేసేసాను. నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కోకో నిప్స్ చూసారా ఎంత బాగా ముత్యాల్లో వచ్చాయో, ఏ పురుగులు పట్టవండి, మీరు నమ్మొచ్చు. థ్యాంక్ యూ.